చట్టం న్యాయం ఎప్పుడూ ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాయి. వ్యవస్థలో లోపాలుండొచ్చు, కానీ అంతిమంగా న్యాయానికే పెద్దపీట. వాస్తవాలు గుర్తించడంలో ఆలస్యం జరిగినా ప్రజల నమ్మకం రక్షించేందుకు భారత రాజ్యాంగం ఎప్పుడూ అండగా ఉంటుంది. రాజకీయ పార్టీల కళ్ళు తెరిపిస్తూనే ఉంటుంది. అందుకు ఉదాహరణే గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎన్నికపై సుప్రీం ఉత్తర్వులు ఇవ్వటమే. ధర్మాసనం తీర్పు ప్రజా విజయంగా అభివర్ణిస్తున్న వారు గతంలో ఏం చేశారు? తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పాలిటిక్స్లో చర్చగా మారిన ఎమ్మెల్సీల నియామకం రద్దు ఎలా జరిగింది? ఈ తీర్పు వెనుక ఉన్న నేపథ్యం, రాజకీయ ప్రభావం, రాజ్యాంగ పరిరక్షణపై ఏం జరిగిందో చూద్దాం. గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఇద్దరికీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. శాసనమండలి సభ్యులుగా వారి నియామకాన్ని రద్దు చేసింది. వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడమే తప్పు అని పేర్కొంది. గతంలో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును ధర్మాసనం సవరించింది. మేం నాడు పొరపాటు చేశామన్న కోర్టు న్యాయ వ్యవస్థలో స్వీయ సవరణను చేపట్టింది. తాజాగా నామినేషన్లు వేయడానికి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతోనే ఆ రోజు స్టే ఇచ్చామే కానీ హైకోర్టు రూలింగ్ను అడ్డుకోవడం కోసం కాదు అని ధర్మాసనం పేర్కొంది. గాల్లోకి ఎగిరిన బంతి ఎప్పటికైనా భూమికి చేరాల్సిందే. అదే జరిగింది తెలంగాణ గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎంపిక విధానంలో. రాజ్యాంగబద్ధంగా ఎంపిక కావాల్సిన ఎమ్మెల్సీల ఎన్నికలో పొలిటికల్ పార్టీల ప్రభావం అధికంగా ఉండడంతో అడపాదడపా సుప్రీంకోర్టు ఎంటర్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియామకానికి సంబంధించిన నిబంధనలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం నిర్దేశించబడ్డాయి. ఈ నిబంధనల ప్రకారం గవర్నర్ కోటా కింద నామినేట్ అయ్యే వ్యక్తులు సాహిత్యం, శాస్త్రం, కళ, సామాజిక సేవ వంటి రంగాల్లో ప్రతిభ కలిగిన వారై ఉండాలి. రాజకీయ అనుబంధం ఉన్నవారు ఈ కోటాలో నామినేట్ కావడం రాజ్యాంగ ఉద్దేశానికి పూర్తిగా విరుద్ధం. ప్రజా న్యాయం లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద అదే జరిగింది ప్రొఫెసర్ కోదండరాం, అలీ ఖాన్ విషయంలో. తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల విషయంలో జరిగిన పరిణామాలు రాజకీయంగా, రాజ్యాంగపరంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. 2023లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ద్వారా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఈ నామినేషన్లను తిరస్కరించారు. వారు రాజకీయ పార్టీకి చెందినవారుగా గుర్తించడమే అందుకు కారణం. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అనంతరం గవర్నర్ కోటా కింద కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్కు సిఫార్సు చేసింది. గవర్నర్ వీరిని ఎమ్మెల్సీలుగా నియమించారు. అయితే ఇక్కడే రాజకీయం మారింది. వీరిద్దరి నియామకం చెల్లదు, వారిరువురు అనర్హులు అంటూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు ఈ నియమాలను రద్దు చేసింది. దీంతో వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై 2024లో అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వగా తాజాగా వీరి నియామకం రాజ్యాంగానికి విరుద్ధమని కోర్టు తేల్చింది. గవర్నర్ కోటా రాజకీయ జోక్యానికి వేదిక కాకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేశారు. కోదండరాం, అలీఖాన్ వ్యవహారంలో 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం వారి పేర్లను గవర్నర్కు సూచించింది. తొలుత గత ఏడాది మార్చి 17న హైకోర్టు సీజే ధర్మాసనం తన తీర్పులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ను కూడా రద్దు చేసింది. అనంతరం కోదండరాం, అలీఖాన్ల పేర్లను రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సిఫార్సు చేసింది. ఇందుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో వారు ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. దీంతో శ్రవణ్, సత్యనారాయణ గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో హైకోర్టు తీర్పు స్టే విధించడాన్ని అవకాశంగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేసిన వారు ప్రమాణ స్వీకారం కూడా చేశారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో తాము మధ్యంతర ఉత్తర్వు జారీ చేయడమే తప్పు అని తేలిందని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కోదండరాంను ఎమ్మెల్సీగా ఎంపిక చెల్లకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం ఆచార్యుడిగా ఆయన పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. 2009లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా కీలక పాత్ర పోషించారు.
విద్యావంతుల వేదిక వ్యవస్థాపకుడిగా కూడా ఉన్నారు. అలా సాగిన ప్రయాణంలో కోదండరాం రాజకీయాల వైపు దృష్టి పెట్టారు. 2018లో తెలంగాణ జనసమితి పార్టీ స్థాపించడంతో పాటు నాటి కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటమే చేశారు. చివరగా 2023 ఎన్నికల సమయంలో తన మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని కోదండరాం ప్రకటించారు. 2024లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ చైర్మన్గా ఉన్నారు. మొత్తంగా 11 నెలలు మాత్రమే ఎమ్మెల్సీగా ఉండే అవకాశం కోదండరాంకు దక్కింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంపికలో గవర్నర్ కోటా కింద చెల్లదని కోర్టుకెక్కిన దాసోజు శ్రవణ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినవారే. గతంలో చాలా పార్టీలు మారారు. అయితే అతను కూడా విద్యావంతుడే. కార్పొరేట్ వ్యవస్థలో అత్యున్నత పదవులు అందుకున్నారు. అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేశారు. దాసోజు శ్రవణ్ కూడా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ గతంలో గవర్నర్ కోటాగా ఎంపికైన ఆయన నామినేషన్ను అప్పటి గవర్నర్ తమిళసై తిరస్కరించారు. గవర్నర్ అభిప్రాయం ప్రకారం అభ్యర్థుల అర్హతపై సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు. కానీ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. కేబినెట్ సలహాను పూర్తిగా తిరస్కరించే అధికారం గవర్నర్కు లేదని ధర్మాసనం అప్పట్లో స్పష్టం చేసింది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పులో ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయిన వ్యక్తిగా అలీఖాన్ కూడా చేరారు. ఇతను జర్నలిస్ట్ అయినప్పటికీ పొలిటికల్ సంబంధాల నేపథ్యంలో ధర్మాసనం ఆయన ఎంపికను కూడా చెల్లదని తీర్పునిచ్చింది. అమీర్ అలీఖాన్ రాజకీయ అనుబంధంగా ఉన్నారని, నియామక ప్రక్రియ పారదర్శకంగా లేదని పిటిషనర్లు అభ్యంతరం తెలపడాన్ని కోర్టు అంగీకరించింది. ఈ తీర్పుతో గవర్నర్ కోటా ఎంపికల్లో వ్యక్తిగత ప్రతిభ కంటే రాజకీయ అనుబంధం ప్రాధాన్యత పొందితే న్యాయస్థానం దానిని ప్రశ్నించగలదని స్పష్టమైంది. మొత్తానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో గవర్నర్ దగ్గర నుంచి రాజకీయ పార్టీల వరకు అంతా కలుషితంగా మారిపోయిందని సుప్రీం తీర్పుతో తెలుస్తోంది. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వ్యవస్థలే తప్పుడు సంకేతాలు విభిన్న మార్గాల్లో నడుస్తుండడమే అందుకు కారణం. తాజా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సాధించిన విషయంగా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నప్పటికీ గతంలో వారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు సైతం వ్యవస్థలపై ఆధిపత్యం సాధించారని చెప్పాలి. అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా మాట్లాడడం, ఆచరించడం పొలిటికల్ పార్టీలకు కామన్ అయినట్టుగానే మారింది. తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల చుట్టూ జరిగిన పరిణామాలు కేవలం వ్యక్తుల ఎంపికలకే పరిమితం కాలేదు. ఇవి రాజ్యాంగ వ్యవస్థల మధ్య సంబంధాలను, రాజకీయ జోక్యాన్ని, న్యాయ వ్యవస్థ పాత్రను ప్రశ్నించే స్థాయికి చేరాయి. అభిప్రాయాలు, సిఫార్సులు, తీర్పులు ఇవన్నీ కలిసినప్పుడు ప్రజాస్వామ్యంలో అధికార విభజన ఎంత నాజుగ్గా పనిచేయాలో స్పష్టమవుతుంది. గవర్నర్ కోటా వంటి రాజ్యాంగ పదవులు ప్రజల నమ్మకం నిలబెట్టేలా, రాజకీయ స్వార్థాలకు దూరంగా ఉండాలి. వ్యవస్థలపై ప్రజల నమ్మకం బలపడాలంటే వాటి పనితీరు పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఉండాలి. ఇది కేవలం తెలంగాణకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా రాజ్యాంగ విలువలు నిలబెట్టే దిశగా ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రభుత్వ వ్యవస్థ ముందడుగు వెయ్యాలి. ప్రజాస్వామ్యానికి ప్రాణం రాజ్యాంగం. దాన్ని కాపాడే బాధ్యత మనందరిది.